రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. వరంగల్ గుర్సుగుట్ట వద్ద గల ఆకుతోట కన్వెన్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో 26వ సంవత్సరంలో 10వ తరగతి ఇంటర్ పరీక్ష ఫలితాలు అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అతి చిన్న వయసులోనే చెక్ వరల్డ్ ఛాంపియన్ అందించిన కొండా శ్రీ యాంచ్ క్రీడాకారునికి సన్మాన కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, వరంగల్ ఎంపీ కడియం కావ్య, కూడా చైర్మన్ వెంకట్రామరెడ్డి, జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకుని తల్లిదండ్రులకు, గురువులకు, మన ప్రాంతంకు మంచి పేరు తేవాలని మంత్రి సురేఖ పేర్కొన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాలు వివిధ ప్రభుత్వ యాజమాన్యాలన్నింటికీ వివరించడం జరిగింది. చొరవతోటి ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అత్యుత్తమ ఫలితాలు సాధించినటువంటి నాకు ఎంతో గర్వకారణము. అలాంటి ఉదయము మరియు సాయంత్రం 2 పూటల ప్రత్యేక క్లాసులు నిర్వహించి అన్ని సబ్జెక్టులలో సమగ్ర అభివృద్ధి అయ్యే విధంగా మనం మీరు మీ స్టూడెంట్ పేరెంట్స్ రెడీగా ఉండండి. జంగం కావేసి 566 మార్క్స్. జిల్లా పరిషత్ ధరావత్ అనుష, హేమశ్రీ ఎంపీసీ 99. దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది కాబట్టి చదువుకుంటారు. అయితే చనిపోయిన ఎమ్మెల్యే గారు, అన్నకొండ ఎమ్మెల్యే గారు, ఆంధ్ర సత్యనారాయణ రెడ్డి గారు చెప్పేవారు అన్నట్టు. అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే కాలేజీలలో కానీ స్కూళ్ళల్లో చదివే పిల్లలు అంటే బ్రాయిలర్ కోళ్ళ అట్లాంటి వాళ్ళంట. గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు ఊరుకోళ్ళ లాంటి వాళ్ళంట. అంటే ఊరుకోళ్ళంటే మంచిగా తిరిగి హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా, యాక్టివ్గా ఎట్లా ఉంటారో ఊర్లలో చదివే పిల్లలు అట్లా ఉంటారు. అదే హాస్టల్లో ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకి ఏంటిది, బ్రాయిలర్ కోళ్ళకి ఏం చేస్తాం, మనం టైంకి మేత పెట్టాము, నీళ్లు పోస్తాము, వదిలేస్తాం అంతే. అంటే తినడం, పడుకోవడం, చదవడం, తినడం, పడుకోవడం అంతే. తప్పితే వాళ్ళకి బయట ప్రపంచంతో సంబంధం ఉండదు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక అంటే 2nd క్లాస్ 3rd క్లాస్ వచ్చిన స్టూడెంట్ను ప్రైవేట్ స్కూల్లో తీసుకెళ్ళి మీరు ఐఐటీలో కానీ ఎంబీబీఎస్లో కానీ సీట్ ఇప్పిస్తే అప్పుడు మీరు గొప్ప స్కూల్ అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. 550-6 ఒక టార్గెట్ పెట్టి ఆ తర్వాత వచ్చిన వాళ్ళని నేను జాయిన్ చేసుకుంటాను. వాళ్ళు చదువుకునే వాళ్ళే కదా, వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది కదా సీటు. వాళ్ళని తీసుకొని వాళ్ళకి సీట్లు వచ్చినాక మా ఇన్స్టిట్యూట్ నుంచి ఫస్ట్ ఇంటర్వ్యూకి వచ్చి గొప్ప వాళ్ళు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళల్లో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివి ఇంత మెరిట్ తెచ్చుకున్న వాళ్ళు మీరు గొప్పవాళ్ళు. కాబట్టి ఈరోజు మనము గవర్నమెంట్ స్కూళ్ళను ఏ విధంగా ఎంకరేజ్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మరి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 200 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో విద్యను ఇంకా మరి ఇంప్రూవ్ చేయాలనేటువంటి ఆలోచనతోటి వారు ఉన్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, మరి అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం వీటి మీద దృష్టి సారించి ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా
చప్పట్లతో థ్యాంక్స్ చెప్పాలి. మరి మేడం మనందరినీ కూడా ఏం చేస్తున్న శుభ డిగ్రీలో మంచి మంచి సబ్జెక్ట్స్లోకి వెళ్ళి మీరు బాగా చదవాలని, 10th వాళ్ళు కూడా ఇంటర్లోకి వెళ్ళి మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి మన వరంగల్కి ఒక వన్నె తేవాలని చెప్పి కోరుకుంటూ, మరి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మొహమాటం లేకుండా మరి మీ పేరెంట్స్ కానీ టీచర్స్తో కానీ పంచుకోండి. వేరు అంటే ఒక లెటర్ రాయండి, కలెక్టర్ గారికి ఒక ఆమె చేయగలిగిందైతే 100% చేస్తుంది, లేనిదైతే ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేదానికి అవకాశం ఉంటుంది. మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చిన మరి ఎంపీ గారు ఉన్నారో కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ